నమస్కారం. జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయి కదా, కానీ కొందరు మాత్రమే వాళ్ళు మాత్రం వాటిని తట్టుకుని ఇంకా బలంగా నిలబడతారు. ఎందుకని? ఆ తేడా ఏంటి? ఈరోజు మనం వెంకటరమణ విజ్ఞానమిత్రగారు చెప్పిన ఒక చిన్న వాక్యం తీసుకుని బహుశా దానిలో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందేమో లోతుగా చర్చిద్దాం. ఆ వాక్యమేంటంటే ఒక్కసారి వినండి. కష్టకాలాలు ఎప్పుడూ ఉండవు, కఠినమైన వ్యక్తులు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత మీరు హనుమంతుడ్లా మారితే సమస్య చిన్నదిగా మారుతుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. నవ్వుతూ ఉండండి. వినడానికి చాలా సింపుల్గా ఉంది, కాని దీనిలో చాలా లోతైన అర్థం దాగున్నట్టు అనిపిస్తోంది. ఆ మొదటి భాగం తీసుకుందాం. కష్టకాలాలు ఎప్పుడూ ఉండవు, కఠినమైన వ్యక్తులు మాత్రమే ఉంటారు. ఇది అంటే మన ఆలోచన విధానాన్ని పూర్తిగా తలక్రిందులు చేస్తుంది కదా. ఖచ్చితంగా. మనం ఎప్పుడు పరిస్థితులనే నిందిస్తాం. అవును. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, సమస్యలు శాశ్వతం కాదు, అవి వస్తూ పోతూ ఉంటాయి. కానీ వాటిని ఎదుర్కొనే మనిషి పట్టుదల, వాళ్ల లోపలి శక్తి, అది శాశ్వతం. ఓ అలాగా. అంటే ఫోకస్ మొత్తం మనమీదకే షిఫ్ట్ అవుతోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. బయట మన కంట్రోల్లో లేని వాటి గురించి చింతించడం ఆపి మన లోపల ఉన్న బలాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టమని చెప్తోందిది. మీరు చెప్పినట్టు ఆ అంతర్గత శక్తి అనే ఆలోచనకే ఈ వాక్యంలోని రెండో భాగం మరింత బలం చేకూరుస్తుంది, ప్రత్యేకంగా హనుమంతుడి ప్రస్తావనతో. మీరు హనుమంతుడిలా మారితే సమస్య చిన్నదిగా మారుతుంది అంటే కేవలం బలంగా ఉండమని అంటున్నారా? అదేనా దానర్థం? అస్సలు కాదు. చాలామంది అలానే అనుకుంటారు, కానీ అది చాలా పరిమితమైన ఆలోచన. హనుమంతుడంటే కేవలం శారీరక బలం కాదు. కాదా? కాదు. ఆయన అంకిత భావం, ఆయన వినయం, మొక్కవోని పట్టుదల, అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసే తెలివి. అవును, అన్ని. ఆ లక్షణాలను మనం మనలో పెంపొందించుకున్నప్పుడు మన ముందున్న పెద్ద సమస్య కూడా చిన్నదిగా కనిపిస్తుంది. ఓ అంటే సమస్య అలాగే ఉంటుంది, కాని మనం ఎదిగినప్పుడు అది మనకు చిన్నదిగా కనిపిస్తోందన్నమాట. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. కరెక్ట్. ఇది నిజానికి ఆధునిక మనస్తత్వశాస్త్రంలో కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. కాగ్నిటివ్ రీఫ్రేమింగ్? అవును. అంటే ఒక సంఘటనను మనం చూసే కోణాన్ని మార్చడమనమాట. అలా మార్చడం ద్వారా మన ఫీలింగ్స్ని, మన రియాక్షన్స్ని మనమే కంట్రోల్ చేసుకోవచ్చు. చాలా బావుంది. ఒక ఆచరణాత్మక ఉదాహరణతో చెప్తారా? ఇప్పుడు అనుకోకుండా ఎవరికైనా ఉద్యోగం పోయిందనుకోండి. వాళ్లకు సమస్య చాలా పెద్దదిగా కనిపిస్తుంది కదా. మంచి ప్రశ్న. సాధారణంగా అయ్యో నా జీవితం అయిపోయింది అని అనుకుంటారు. కానీ ఈ రీఫ్రేమింగ్ పద్ధతిలో ఎలా ఆలోచించాలి? సరే, ఇది నా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, లేదా నాకు ఇంకా బాగా నచ్చిన రంగంలోకి వెళ్లడానికి ఒక అవకాశం అని చూడగలగాలి. అదే నిస్సహాయత నుండి కర్తృత్వం వైపు మనసును మళ్లించడమనమాట. ఇక చివరి రెండు వాక్యాలు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారముంటుంది, నవ్వుతూ ఉండండి. సరే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అనేది ఒక ఆశనిస్తుంది. కానీ ఈ నవ్వుతూ ఉండండి అనేది కొంచెం ఏమంటారు, టాక్సిక్ పాజిటివిటీలా అనిపించడం లేదా? అర్థమైంది. మీరు చెప్పే పాయింట్ నాకు అర్థమైంది. అంటే నిజమైన బాధను అణిచివేసి పైకి నవ్వమని చెప్పడంలాగా. అవును, కరెక్ట్, అదే. కానీ చూడండి, ఆ రెండింటికి చాలా తేడా ఉంది. టాక్సిక్ పాజిటివిటీ అంటే అసలు సమస్యనే పట్టించుకోకపోవడం, బాధను ఒప్పుకోకపోవడం. ఇక్కడ అలా చెప్పట్లేదు. ముందు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది అని భరోసా ఇస్తున్నారు. అవును. ఆ నమ్మకంతో పరిష్కారం వెదికే ప్రక్రియలో మన మానసిక స్థైర్యం దెబ్బతినకుండా ఉండటానికి చిరునవ్వు ఒక సాధనం లాంటిది, అంతేకాని బాధను దాచిపెట్టమని కాదు. కాబట్టి మొత్తానిగా ఈ చిన్న వాక్యం నుండి మనం గ్రహించాల్సిందేంటంటే, కష్టాలను ఎదుర్కోవడమంటే కేవలం పళ్ళు బిగపట్టి భరించడం కాదు. మన లోపరి శక్తిని గుర్తించడం, మన దృక్పథాన్ని మార్చుకోవడం, పరిష్కారం దొరుకుతుందనే ఆశతో ముందుకు సాగడం. సరిగ్గా చెప్పారు. అయితే ఈ చర్చ నన్ను ఒక ముఖ్యమైన ప్రశ్న గురించి ఆలోచింపజేస్తోంది. చెప్పండి. ఈ కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ ద్వారా మన దృక్పథాన్ని మార్చుకోవచ్చని మనకు తెలిసింది. కాని హనుమంతుడిలో ఉండే అంకితభావం, వినయం, ఇలాంటి గుణాలను మనలో పెంపొందించుకోవడం ఎలా? మన ఈ ఆధునిక, వేగవంతమైన జీవితంలో వాటిని నిజంగా ఆచరణలో పెట్టడం సాధ్యమే అంటారా? ఆలోచించాల్సిన విషయం.